అమ్మా అనే పిలుపు కోసం వేచి ఉన్నారా? మీరు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగడం లేదా? మీరు ఎక్కడెక్కడో పిల్లల కోసం చూపించి విఫలం చెందారా? ఇక చింతించకండి. ఇప్పుడు మన నెల్లూరు దర్గామెట్టలోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నకు చెన్నై ప్రశాంత్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నందు గత 40 సంవత్సరాలుగా అపార అనుభవం కలిగి కొన్ని వేల మందికి సంతాన ప్రాప్తిని కలిగించిన ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ గీతా హరిప్రియ గారు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చూడబడను. గమనిక, ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ గీతా హరిప్రియ గారు నెల్లూరుకు విచ్చేయుదురు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక పేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనారోగ్యం పాలై ఆసుపత్రులకి నిధులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని, వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది. కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరికి ఆర్థిక సహాయం కావాలన్నా, ఆరోగ్య పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి, కార్పొరేట్ వైద్యం తీసుకోవాలన్నా వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి అడిగితే వారికి సహాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు అనేక మందికి ఈ నియోజకవర్గం నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినటువంటి 9 మాసాల్లో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 183 కుటుంబాలకి 2,22,02,848 రూపాయలు ఇప్పటికి పంపిణీ చేశామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇంత పెద్ద మొత్తం ఈ 10 మాసాల్లో ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మేలు చేయడానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిధులు విడుదలయ్యాయి. అలాగే ఇవాళ 47 కుటుంబాలకి దాదాపు 47,84,224 రూపాయలు ఇవాళ ఈ 47 మందికి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని మండలాల్లో ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగలేదు, మేమేదో కార్పొరేట్ వైద్యం పొందుతున్నాం, ఆరోగ్యశ్రీ వర్తించదు, మాకు సహాయం చేయండి అని అడిగితే వారందరికీ సహాయం చేస్తుంది ఇవాళ మా ప్రభుత్వం అని చెప్పి నేను ఆ విధంగా చేస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు పంపిణీ చేసేటువంటి కుటుంబాలు 47 కుటుంబాలు 47,84,224 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. 47 కుటుంబాలు లబ్ధిదారులు ఇక్కడే ఉన్నారు. వారందరికీ కూడా ఈ మీడియా సమావేశం తర్వాత వారందరికీ కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక రెండవది అతి పెద్ద కార్యక్రమం, భారతదేశమంతా కూడా ఈ కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి విద్యుత్ కాంతులను ఇవ్వాలి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. ప్రధానమంత్రి గారు
శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చాక వారు విద్యుత్తు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి సమాంతరంగా అందరికీ రావాలి అన్నప్పుడు పేద వర్గాల ప్రజలు ఈ విద్యుత్తును వాడుకోవడంలో వెనకబడుతున్నారు. వాళ్ళకి నిధులు సరిపోవడం లేదు. వచ్చేటువంటి దానిలో విద్యుత్ శక్తికి ప్రభుత్వానికి చెల్లించలేకున్నారు. కాబట్టి పేద వర్గాల ప్రజలకు కూడా అందరితో పాటు విద్యుత్ కాంతులు ఇవ్వాలన్నది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశించినటువంటి. దీనికి ముఖ్యంగా మనందరికీ తెలుసు, విద్యుత్ అనేక విధాలుగా తయారవుతుంది. మొట్టమొదట విద్యుత్తుని నీటి నుంచి తెచ్చాం, తర్వాత బొగ్గు నుంచి తీసుకురావడం మొదలైంది, తర్వాత గాలి బర్రలతో విద్యుత్తుని తయారు చేస్తున్నాం, సూర్యరశ్మి ద్వారా చేస్తున్నాం, ఇవాళ అణుశక్తి ద్వారా కూడా విద్యుత్తుని తయారు చేసేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవాళ మన దేశంలో కూడా వచ్చాయి. ఈరోజు సూర్యరశ్మి, సూర్యకాంతుల్ని వడిచిపట్టి సూర్యకాంతులతో విద్యుత్తును తయారు చేసి ఆ విద్యుత్తును మనం కానీ ఇవ్వగలిగితే ఉచితంగా లక్షలాది కుటుంబాలకి మనం విద్యుత్ కాంతుల్ని ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. అందులో చేసినటువంటి ఒక ప్రయత్నమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా సూర్యరశ్మి ద్వారా వచ్చేటువంటి విద్యుత్తుని ప్రతి పేద కుటుంబానికి అందించాలన్న లక్ష్యంతో ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 యూనిట్లు సోలార్ యూనిట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా 20 లక్షల పేద కుటుంబాలకి విద్యుత్తుని సరఫరా చేయాలి, ఉచితంగా ఇవ్వాలి. దాని ద్వారా వాళ్ళు తిరిగి కొంత రాబడిని సాధించుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది. అందుకనే ఈనాడు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా సూర్య ఘర్ అనేటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేపట్టడం జరుగుతాం. దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు ఉపయోగం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు పిఎం సూర్య ఘర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టి దానికి ఇవాళ మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది, సూర్యుని జగత్తుకు జీవం, ప్రకాశము, చైతన్యం. సూర్యుడు లేనిదే ఈ జగత్తు లేదు. సూర్యుని వెలుగు కాంతులు లేనిదే ఈ యొక్క భూగోళంలోని ప్రపంచ మానవాళికి ఇబ్బంది కలిగే పరిస్థితి. అందుకనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును సంపాదించి ఆ వచ్చినటువంటి విద్యుత్తుని ఇవాళ ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని చేసేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు మన ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా 10,000 సోలార్ యూనిట్లు ఇవ్వడానికి ఇవాళ అనుమతి లభించింది. ఇంకా అవసరమైతే ఇంకా ఎంతమంది ముందుకు వచ్చినా అందరికీ సోలార్ యూనిట్స్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 10,000 యూనిట్లలో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఈ సోలార్ యూనిట్ ప్యానల్స్ గీతడం జరుగుతుంది. మొత్తం ఆ కంపెనీస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళే వచ్చి ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలోనే ఇవాళ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి లాభదాయకమైన విద్యుత్తును అందించాలని చేసేటువంటి ప్రయత్నం ఈరోజు
మొదలు పెట్టామని చెప్పి మీకు మనవి చేస్తాను. మామూలుగా అయితే 1 కిలోవాట్ 2 కిలోవాట్ ప్యానల్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి 1 కిలోవాట్ ప్యానల్ కానీ పెడితే దానికి 78,000 60,000 అవుతుంది. 60,000 2 కిలోవాట్ ప్యానల్ కానీ పెడితే 1,20,000 అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి వాడేటువంటి ఆ కుటుంబం వాడుకునేటువంటి ఎంత విద్యుత్ వాడుతున్నారు అనేటువంటిది లెక్కలు తీసుకోవడం జరిగింది. 2 కిలోవాట్ల ప్యానల్ కానీ పెట్టగలిగితే వాళ్ళు వాడుకునేది పోను మరొక 100-120 యూనిట్ల కరెంటు మిగులుతుంది. వాళ్ళు ఆ మిగిలినటువంటి విద్యుత్తుని తిరిగి గ్రిడ్కి తీసుకొని నెలకు ఒకసారి లెక్కగట్టి ఎన్ని యూనిట్లు అయితే వాళ్ళు వాడుకోకుండా ప్రభుత్వం తీసుకుంటుందో దానికి ధర కట్టి ఆ కుటుంబానికి తిరిగి బ్యాంకు ఖాతాల్లో వేసేటువంటి పరిస్థితి. ప్రతి ఇంటికి ఈ సోలార్ ప్యానెల్ పెట్టడం జరిగింది. ఆ కంపెనీలు వాళ్ళే సోలార్ ప్యానెల్ పెడతారు. దాని నుంచి వచ్చేటువంటి విద్యుత్తుని కనెక్టింగ్ మెథడ్ అంటే వైరింగ్ కూడా మీటర్లకు మెయిన్లకి ఆ కంపెనీయే కనెక్ట్ చేస్తారు. రోజుకి ఎంత విద్యుత్ వాడతారు, ఎంత మిగులు మళ్ళీ ప్రభుత్వానికి గ్రిడ్లో జరుగుతుందో కూడా లెక్క చూస్తారు. ఆ మీటర్ లెక్క చూసి 30 రోజుల్లో ఎంత కాలుస్తారో మిగిలిన దానికి ప్రభుత్వానికి వచ్చిన కరెంటుకి డబ్బు ప్రతి నెల ఆ కుటుంబానికి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకి మొత్తం ఫ్రీగా ఉంటుంది. బలహీన వర్గాలకి దాదాపుగా 30% సబ్సిడీ ఉంది. 30,000 సబ్సిడీ. అలాగే ఇతరులకి వాళ్ళకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పి ఈనాడు చెప్పడం జరుగుతుంది. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకోవాలంటే 1,45,000 రూపాయలు ఖర్చు అయితే 78,000 రూపాయలు రాయితీ వస్తుంది ఆ ప్యానల్. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కరెంటును మనం వాడుకోవడానికి ఇప్పుడు మన ప్రభుత్వాలు చేసేటువంటి కృషి చాలా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని మనం అందరం కూడా ఉపయోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్న కుటుంబాలు వాళ్ళు దళితులు కానీ, గిరిజనులు కానీ, బలహీన వర్గాలు కానీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కానీ మీరందరూ కూడా ఈ యొక్క విద్యుత్ శక్తిని సోలార్ ప్యానల్స్ ద్వారా, సూర్యశక్తి ద్వారా కానీ పొందగలిగితే అది మీకు ఉచిత కరెంటు రావడమే కాదు, మీకు అందరికి కూడా కొత్త ఆదాయాన్ని కూడా సమకూరుస్తుందని చెప్పి నేను మనం చేస్తాను. మిగిలినటువంటి మొత్తం ఏదైనా ఉందంటే ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇప్పించే పరిస్థితి. ఎటువంటి పూచి ఖర్చు ఉండదు. ఆ స్కీమ్లో మనం కట్టాల్సినటువంటి 30,000, 40,000, 60,000 ఉంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వమే ఎటువంటి పూచి ఖర్చు లేకుండా రుణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రుణాన్ని నెల వాయిదాల్లో వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. దీనికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా సహకరిస్తూ ఉంది. అన్ని వర్గాలలో నెలకు 150 యూనిట్లు విద్యుత్ వినియోగించే వాళ్ళకి 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ సరిపోతుంది. 300 యూనిట్లు 150 నుంచి 300 యూనిట్ల వాళ్ళకి 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ కావాలి. 300 యూనిట్లు వాడే వాళ్ళకి 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా విభజించబడింది. 3 కిలోవాట్ల నుంచి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న
ఇంకా ఎవరైనా ఎక్కువ వాడతాము మాకు ఇవ్వండి అంటే 78,000 రూపాయలు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు ఉంది. ఇతర వర్గాలు కూడా నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వం గ్రిడ్లోకి తీసుకొని దానికి ధర కట్టి ఆ ధరని ప్రతి నెల లెక్క చూసి ఈ యొక్క లబ్ధిదారుడికి అందించడం జరుగుతుంది. ఈ మధ్య లెక్క వేయడం కూడా జరిగింది. 2 కిలోవాట్లకి 240 యూనిట్లు వాడుకలోకి వస్తే మిగిలిన విద్యుత్తుని ఏం చేయాలి అంటే గ్రిడ్లోకి నెట్ మెయింటెనెన్స్ ద్వారా ఇచ్చి ఆ వచ్చినటువంటి దాన్ని లెక్క కట్టి వాళ్ళకి కూడా ఇవాళ లెక్క చూస్తున్నారు. బహుశా 2-2.5 రూపాయల వరకు వాళ్ళకి తిరిగి ఇచ్చే వరకు ఉంటుంది ఒక్కొక్క యూనిట్కి. దాన్ని కూడా చేయడానికి ఇవాళ ప్రభుత్వం మరి ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని వివరాలన్నీ విద్యుత్ శాఖకి పంపించారు. అన్ని శాఖల్లో అన్ని దగ్గర ఈ యొక్క సోలార్ ప్యానెల్ యొక్క ఉచిత విద్యుత్ విధానం కొనసాగుతుంది. ఆ విధంగా మనం చూస్తే నెలకి 240 యూనిట్లు వినియోగించే వాళ్ళకి నెలకు 2,000 రూపాయలకు బిల్లు వస్తుందనుకుంటే సోలార్ వ్యవస్థ ద్వారా 333 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. మిగిలింది వాళ్ళకి మిగిలింది 360 యూనిట్లుగా ఇస్తే 32,000 వరకు మరి వాళ్ళకి ఆదా అవుతుంది. ఈ విధంగా సూర్యగారి ద్వారా పర్యావరణ కాలుష్యం మనకి తగ్గుతుంది. అలాగే వనరుల యొక్క సద్వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ మనకి అనేక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మనకు వచ్చినటువంటి ఏర్పాటు. బలహీన వర్గాల వాళ్ళు ఈ యొక్క ప్యానల్స్ పెట్టుకుంటామని ముందుకు వస్తే మామూలుగా అందరికీ ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అంటే 1,60,000 రూపాయలు 1,20,000 రూపాయలు ఈ ఒక ప్యానల్ ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం 60,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఇస్తుంది. బీసీలకు ఆ 60,000 కలిపి మరొక 20,000 కలిపి 80,000 రూపాయల సబ్సిడీ ఉంటుంది. కాబట్టి ఈ 80,000 రూపాయల సబ్సిడీ పోతే మిగిలినటువంటి మొత్తం బలహీన వర్గాలకు మరి కొంత మాత్రమే మనం కట్టుకోవాలి. ఆ కొంత కట్టుకునేది కూడా మీ దగ్గర వెంటనే ఇబ్బంది ఉంటే బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వమే మీకు సహకరించేటువంటి అవకాశం ఉంది. ఇందులో నేను మొదటే చెప్పాను, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఉంటుంది. అలాగే 10,000 సోలార్ కనెక్షన్లని ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా 10,000 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలకి 10,000 లెక్కన 1,00,000 కుటుంబాలకి ఉచితంగానో సబ్సిడీ కిందనో వాళ్ళ ఇళ్లకు వాడుకునేటువంటి ఈ యొక్క సోలార్ కరెంటుని ప్రభుత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిందని మనం లేదు. కాబట్టి ముఖ్యంగా సామాన్య పేద కుటుంబాల వాళ్ళు, దళితులు, గిరిజనులు మీరు ముందుకు రండి. ఉచితంగానే మీకు ఇంటికి కరెంట్ ఇచ్చే కార్యక్రమం. ఇవాళ మీరు వాడే కరెంటు కూడా మీరు డబ్బు కట్టాల్సిన పరిస్థితి. అది కూడా లేకుండా ఉచిత విద్యుత్ విధానం ఉంది. మీరు వాడుకొని పోని మిగిలిన కరెంటుకి మీకే తిరిగి ప్రభుత్వం విద్యుత్ ధర చెల్లించే కార్యక్రమం కూడా ఉంది. బీసీలకు కూడా సబ్సిడీ పెంచాం, దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇతర వర్గాల వాళ్ళకు కూడా దీనిలో సబ్సిడీ రేట్ తోటి ఈ సోలార్ ప్యానెల్ పిలుస్తారు. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగానికి సంస్కరణలు తెచ్చి విద్యుత్తుని ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమంలో ఆ వెలుగులని, సూర్యుని యొక్క వెలుగులని ప్రతి ఇంటికి ఇవ్వాలని చేసేటువంటి ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడే అనేక మంది లబ్ధిదారులు వాళ్ళ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చారు. అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ వందలాదిగా ఉన్నారు. వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీ గ్రామాల్లో
ఎవరు సూర్యరశ్మి కావాల్సిన విద్యుత్తును పెట్టుకుంటామని ముందుకు వచ్చిన అందరి చేత అప్లికేషన్ చూసుకోండి, అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఒక బృహత్తర పథకం. ఖర్చు లేకుండానే విద్యుత్తును పొందే అవకాశం, మనకి మిగిలితే తిరిగి ప్రభుత్వమే కొనుక్కొని మనకి డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం. ఇది ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎక్కువ వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకోండి, అందరూ కూడా దీనిలో లబ్ధిదారులు కండి. తప్పకుండా మనం దీనిలో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది పిఎం సూర్య గారి పథకం కింద మాకు ఇచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే పదే పదే ప్రతి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఏ సభలో వెళ్ళినా ముందు సూర్య గారి గురించే వారు చెప్తాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం మనం తీసుకొస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి ఇద్దాం. మన నియోజకవర్గంలో 10,000 ఇవ్వడానికి మనకు అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరి ఉపాధి కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేశాం. మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పాం 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి. ఇవాళ ఆ ప్రక్రియలో భాగంగా అనేక మంది విద్యావంతులు నిరుద్యోగులుగా నిలిచిపోయారు. బయట వచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి జాబ్ మేళాలని ఏర్పాటు చేస్తా ఉన్నాం. 2025-26 సంవత్సరానికి మొదటి జాబ్ మేళా ఇవాళ ఆత్మకూరు, కందుకూరులో ఇంకా చేయాల్సింది ఉంది. ఏప్రిల్ మాసంలో మొదటగా చేయాలని ఈ మాసంలో అనుకుంటూ ఉన్నాం. దానికి ఏప్రిల్ 25 నుంచి 30వ తారీఖు లోపల తేదీ ఖరారు చేస్తాం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి నిరుద్యోగులందరూ కూడా దీనికి రండి, స్వయంగా మీరు పాల్గొనండి. 30 కంపెనీలు, పేరెన్నికలైన కంపెనీలు ఆత్మకూరులోనే ఈ ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ కింద హెచ్ఆర్డి మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు ఆత్మకూరు నియోజకవర్గంలో జరగబోతుంది. కాబట్టి విద్యావంతులై నిరుద్యోగులుగా గ్రామాల్లోనే నిలిచిపోయినటువంటి అనేక మందికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఈ 30 కంపెనీల్లో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చేపట్టిన ఈ కార్యక్రమం మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ మాసం చివరి వారంలో దీనికి తేదీ ఖరారు చేసి మళ్ళీ కూడా మీడియా ద్వారా ప్రకటనిస్తాము. ఆ రోజు ప్రతి ఒక్కరు నేరుగా రండి. వచ్చేటప్పుడు మీరు సర్టిఫికేట్లు తీసుకురండి, ఆధార్ కార్డు ఇదండి, రేషన్ కార్డు, ఐడెంటిటీ కార్డు అన్ని తీసుకురండి. మీ సర్టిఫికేట్ తోటి వచ్చి కంపెనీల ముందు హాజరైతే ఆ కంపెనీల వాళ్ళు మరి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళందరినీ ఉద్యోగాలకు తీసుకునేటువంటి అవకాశం. ఈ 30 కంపెనీలు కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అపప్రదాన్ని ఆపాదించడం ఇది ఒక ఆనవాయితీగా తయారైపోయింది. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి నేను చెప్పండి. ఇటువంటి వాళ్ళకి ఇవాళ పూలమాల వేసి పెద్దపీట వేయమంటారా మమ్మల్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది. 2014లో విభజించబడి మనం అందరం కూడా ప్రతి నిత్యం సీతారాముల్ని స్మరించుకుంటాం. హిందూ ధర్మం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారం భగవంతుడిని సేవించడం అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి తొలి కర్తవ్యం. కళ్ళు తెరవగానే ఒక భగవంతుని ఫోటోకి, అది వెంకటేశ్వర స్వామి,
సీతారాముల, లేకుంటే మరొక విఘ్నేశ్వరుడా, మరొకరా, శివుడా, పార్వత, ఎవరినో ఒకరిని కొలుచుకుంటాం. కానీ దురదృష్టం, నాస్తికులు గత 5 సంవత్సరాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వాళ్ళ నాస్తికత్వంతో ఆలయ వ్యవస్థ, దేవాదాయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆఖరికి వచ్చిన భక్తులకి పెట్టే ప్రసాదం కూడా ఇవాళ పాచిపోయేటువంటి ప్రసాదాన్ని పెట్టి క్వాలిటీ లేనటువంటి సరుకులతో మరి భక్తులను కూడా అవమానించే పరిస్థితి 5 సంవత్సరాలు చూసాం. మన కళ్ళ ముందు జరిగింది. భద్రాచలం విడిపోయింది. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచల శ్రీరామ నవమి రోజు కొలుచుకొని లక్షలాది మంది తరలిపోయి సీతారాముల కళ్యాణాన్ని చూస్తాం. ఇవాటికి టీవీలు వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని కోట్లాది మంది తెలుగు ప్రజలు వీక్షించారు, చూశారు, ధరించారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, ప్రతి ప్రాంతంలో రామాలయం ఉంది. అయినా ప్రభుత్వ పండగగా చేయడానికి భద్రాద్రి రాముడు మనకు లేడే అని బాధపడేటువంటి సందర్భంలో 2014లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సీతారాములు కావాలి, సీతారామ కళ్యాణం ఈ ప్రజలకి చూడాలి, చూసి ధరించాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా రామరాజ్యాన్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో 2 ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయాల గురించి ఆలోచన చేస్తే పండితులందరూ కలిసి నిర్ధారణ చేసినటువంటి ఆలయం కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో వెలిసినటువంటి కోదండరామస్వామి ఆలయాన్ని దాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర పండుగగా కోదండరామస్వామి సీతామ్మ తల్లి యొక్క కళ్యాణం అక్కడ చేయాలని చెప్పి నిశ్చయించారు. అదే ఆనవాయితీగా చేస్తున్నాం. అలాగే 2వ ఆలయం విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రామచంద్ర ప్రభు యొక్క తలనే వేరకొట్టి పక్కన పారేశారు. ఇది వాళ్ళకున్నటువంటి హైందవ సంస్కృతి పట్ల, హిందూ ధర్మం పట్ల, సనాతన ఆచారాల పట్ల వాళ్ళకున్న గౌరవం. మర్యాద తను ఉన్నంత కాలం కలిసి తిరిగినటువంటి వ్యక్తి, నెల్లూరు నగర ప్రజల్లో ప్రతి ఒక్కరు హృదయాల్ని తాకినటువంటి వ్యక్తి స్వర్గీయ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు, మా సోదరు. ఆయన యొక్క విగ్రహాన్ని నెల్లూరు నగరంలో ప్రతిష్ఠించాలని చెప్పి రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇటీవలే నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం, అలాగే నాతో కూడా ఫోన్లో మాట్లాడడం, వివేకానంద రెడ్డి గారి కొడుకులతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడడం, నేను ఆయన కలిసి మాట్లాడుకుంటామని కూడా మళ్ళీ చెప్పుకోవడం. అంతేకాదు నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా నా దగ్గరకు వచ్చి వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి మాకే అవకాశం ఇవ్వండి, మీ కుటుంబం తరఫున, మీ యొక్క ఆర్గనైజేషన్ తరఫున కాదు, నేను రాజకీయంగా కొన్ని సందర్భాల్లో ఆయన్ని విభేదించిన మా అందరినీ రాజకీయంగా మా ఎదుగుదలకు కూడా కొంత వివేకానంద రెడ్డి గారి సహకారం ఉంది, అందరం కలిసి పెరిగాం రాజకీయాల్లో. అటువంటి వివేకానంద రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇటు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు అందరూ కూడా నాతో మాట్లాడటం జరిగింది. త్వరలోనే వారిని అందరినీ నేను కలిసి మాట్లాడి ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారితో కూడా ఈ విషయాన్ని మాట్లాడి
నెల్లూరు నగరంలో ఆ విగ్రహాన్ని ఎక్కడ స్థాపించాలి, ఎలా స్థాపించాలనే విషయం మీద ఒక సమగ్రమైన ఆలోచన చేసి విగ్రహం ఏర్పాటు, స్థలం అన్నీ కూడా కుటుంబానికి వదిలిపెట్టాలని శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు. వారి యొక్క ఆలోచన నేను గౌరవించి తప్పకుండా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కాంక్ష విగ్రహాన్ని ఏ స్థలంలో పెడితే బాగుంటుందో అందరి అభిప్రాయం తీసుకుని ఒక స్థలాన్ని ఎంపిక చేసి పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే శ్రీధర్ రెడ్డి గారు ఒక స్థలాన్ని సూచించారు. చూద్దాం, వాటి మీద కూడా మళ్ళీ అధ్యయనం చేసి వారి ఆలోచన కూడా తీసుకొని వారితో కూడా మాట్లాడాలి, ఒక నిర్ణయం చేయాలి. తగుమాటి రమణారెడ్డి, యావరపాటి లీలా, రేక్ రంతం, రేక్ బి విజయ, చల్లా నాగరాజమ్మ, ఆత్మకూరు చల్లా నాగరాజమ్మ, తర్వాత సంగమంలో మేఘ రామచంద్రయ్య, కురుమల అరవదాల కుమార్, ఏజర్ల పుల్లయ్య, పొంగూరు, భూలవాడ, ఖమ్మం కృష్ణ, భూమన శ్యామలమ్మ, అల్లంపాడు, కోటిరెడ్డి లక్ష్మి, నందవరం వెంకట జాన్వీ రెడ్డి, నందవరం రెడ్డి మంజు లీలా, విర్లపాడు కొత్తకాట్ల శ్రీనివాస్, కాలగడవల్లి, అమ్మగిరి శాతం, తర్వాత అమ్మసాగర బాబురావు, రామిరెడ్డిపాడు, రేవుడి పెంచులయ్య, టీకే పాడు, షేక్ మీరా మెహరాజ్,